అధికారం చేతులుంటే ఆర్డర్ వేసుడే ఆలస్యం. అర నిమిషంలో అవుతుంది ఏ పనైనా. గిది మీకు అందరికి ఎరుకున్న ముచ్చట్నే ఆయే. పెద్ద పెద్దోళ్ళ ఇండ్ల ముంగట పోలీసులు కావలి కాస్తారు. అమ్మగారులను ఆడికి ఈడికి తీసుకొస్తారు. స్నూపీ డాగులకు తానం చేపిస్తారు. సంటోలు సుచ్చు వస్తే కడిగిపించుకుంటారు. కానీ గిడొక్క లీడరు పోలీసులను ఎట్లా వాడుకున్నాడో మా తమ్ముడు సత్య చెప్తాడట. చెప్పుతామి. ఇగో మీకు ఇప్పుడు గమ్మత్ ముచ్చట చెప్తా మంచిగా. బీహార్ రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి మామ్జీ సారోళ్ళ ఇంట్లో మామిడి చెట్లకు 24 మంది పోలీసు వాళ్ళని కావలి పెట్టిండ్రు. దొంగలు వాడి కాయలు లూటి చేస్తారంట అని పోలీసు వాళ్ళకు పెద్ద పెద్ద తుఫాకులు ఇచ్చి పొద్దుందాకా రాత్రి పూట కావలిగా పెడుతున్నారు. చారాన కూరకు బారాన మసాలా లెక్క లేదు ఈ ముచ్చట. మందిరి ఎంపకపోకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టింది. కానీ ఇంత గాలి దుంపాల మోస్తే రాలిపోతే ఏం చేస్తారో? తుఫాకులు పెట్టి కాలుస్తారా? నాకైతే మస్తు నాకు వస్తున్నది. సారోళ్ళ మామిడి చెట్లు బంగారు కాయలు కాస్తాయేమో. లీడర్ల ఇంటి మోకాన చూడాలంటేనే పబ్లిక్ మస్తు బొగులు వాడతారు. ఇంకా పాత సీఎం ఇంట్లోకి పోయి మామిడికాయలు దింపుకుంటారు. 30 రూపాయలు పెడితే బాజార్లో దొరికే మంచి మంచి మామిడి పండ్లు ఇడిచి పెట్టి మామిడి సార్ మామిడి పండ్లే కావాలంటారు. ఇలా ముచ్చట కాకుంటే మళ్ళీ తెంపినాక నన్ను తొక్కు పెట్టుకుంటారా? దూలానికి ఆలడ కట్టి దినం చూసి ముడుస్తారేమో.